తులారాశి వారికి ఈ వారంలో ధనయోగం ఏ మేరకు అనుకూలిస్తోందండి? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 4 కూడా ఆర్థిక స్థితినే ఎక్కువగా సూచిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో ఉన్నటువంటి శని గ్రహ బలము, అలాగే 6వ రాశిలో ఉన్న సూర్యుడు, లాభంలో ఉన్న చంద్ర రాహు గ్రహాలు ఎటు చూచిన ఆర్థిక స్థితికి ఎక్కువగా సహకారం ఉన్నది. చిత్తశుద్ధితో విజయం లభిస్తుంది. ఓర్పు సహనం మిమ్మల్ని పరీక్ష పెడతాయి. ఎందుకని ఈ 4 గ్రహాలకి ఇక మిగిలిన 5 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి. అయినా సరే తొందరవద్దు, ప్రశాంతంగా కాలం గడుస్తుంది. కాలమే సమస్యల నుండి బయటకు తీసుకొస్తుంది. కాలమే సమాధానం చెబుతుంది. రావాల్సిన లాభం వస్తుంది. కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, వస్తుందా రాదా, ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా అధిగమించండి. ఆత్మశక్తి ముందు అవేవి ఎలాంటి చెడులు పనిచేయవు. ఆత్మశక్తే అన్నిటికీ సమాధానం చెబుతుంది. గొప్ప శక్తి అంటే అది పరమాత్మకి సంకేతం. ఆ విధంగా ఆలోచించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అంతా మంచిగా జరుగుతుందనే భావన అవసరం. తగినంత ఆర్థిక శక్తి ఉన్నది, పుంజుకుంటారు బాగా. అనవసరమైన ఆలోచనల వల్ల మనం ముందుకు పోలేకపోగా కొంచెం ఇబ్బంది కూడా పడతాం. ఆ ఇబ్బంది కారణం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. తోటివారితో చెప్పి సరైన సలహాలు సకాలంలో తీసుకోండి. చెడంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు విశ్లేషించద్దు, ముందే విశ్లేషణ చేయండి. అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. అనుకోని విధంగా ఒక పనిలో విజయము, లాభం, ఆర్థిక స్థితి ఈ 2 వారాంతంలో కలుగుతాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి ఇష్టదైవ స్మరణ సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఈ దర్శన క్రమంలో ఇంట్లో ఏ దేవతనైతే మనం నిత్యం పూజ చేస్తామో అదే దేవతకు సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేయాలి. అంటే ఇష్టదేవత సందర్శనం. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6వ రాశిలో శుక్రగ్రహ సంచారం ఉచ్చస్థితిలో దోషాన్ని ఇస్తోంది కాబట్టి శుక్రప్రీతిగా బొబ్బర్లు కొద్దిగా పండితులకు దానం చేయండి.